లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు పట్టభద్రుల సమరం మొదలైంది. వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఎమ్మెల్సీ స్థానానికి 27న పోలింగ్ జరగనుండగా ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులున్నారు. లోక్సభ ఎన్నికలు ముగియడంతో ప్రచారంపై దృష్టి సారించారు. ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానం తొలి నుంచి బీఆర్ఎస్ కు కంచుకోట. ఈసారి కూడా గెలిచి పట్టు సాధించాలని గులాబీ నేతలు సమరోత్సాహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో 3 జిల్లాల నేతలతో ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేరున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ మాధవి, పట్టభద్రుల ఉప ఎన్నికకు సంబంధించి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో మరి కాసేపట్లో సమావేశం కానున్నారు. అయితే ఈ పట్టభద్రులు ఏదైతే నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉంది. ఎప్పుడు చూసినా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఇక్కడ గెలుపొందుతున్నారు. గతంలో కపిల్ వాయి దిలీప్ కుమార్ కావచ్చు, తర్వాత పల్లరాజేశ్వరరెడ్డి అక్కడ విజయం సాధించారు. ఇక్కడ మరోసారి ఏదైతే పల్లరాజేశ్వరరెడ్డి జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఆయన రాజీనామా చేసిన తర్వాత ఈ ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక అనివార్య కావడంతో ఈ 27న పోలింగ్ ఉంది. పోలింగ్ సంబంధించి ఇప్పటికే అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ ఏనుగుల రాకేష్ రెడ్డిని బలపరిచింది. ఏనుగుల రాకేష్ రెడ్డికి ఒక మంచి పేరు ఉంది. ఆయనకు ఇప్పటికే ఉద్యోగులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఎవరైతే యువత ఉన్నారో వారందరినీ ఆకట్టుకునే విధంగా ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాకుండా ఆయన మంచి విద్యావంతుడు. ఆయనపై మొగ్గు చూపిన నేపథ్యంలో ఆయనకు పట్టభద్రులంతా కూడా పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ముఖ్య నేతలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశంలో ఉన్నారు. ఎట్లయినా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అడ్డగోలు హామీలు ఇచ్చి నిరుద్యోగ యువతని వాళ్ళ మోసం చేసింది, నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. అంతేకాకుండా నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ అతి లేదు గతి లేదు. ఈ నేపథ్యంలో ఇవన్నిటినీ మనం అనుకూలంగా మలుచుకొని ఆ పోలింగ్ సిద్ధం కావాలి, ఎన్నికలకు సిద్ధం కావాలి, ఎన్నికల్లో మనం మెజార్టీ ఓట్లు సాధించాలి. ఫస్ట్ ప్రయారిటీగానే ఇది బ్యాలెట్ పేపరు ప్రియారిటీ వైజ్ గా ఓటింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రియారిటీ ఓట్లు మొదటి ప్రియారిటీ ఓట్తోనే గెలుపొందాలని చెప్పేసి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ సమావేశం కానున్నారు. ఇప్పటికే చాలా చోట్ల కూడా ఉద్యోగ నియామకాలు లేక నిరుద్యోగులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజే మేము నోటిఫికేషన్ సంబంధించి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. ఏప్రిల్ 1ని గ్రూప్ 1 వేస్తామన్నారు. ఇప్పటి వరకు కూడా అవేం లేవు. గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్ మళ్ళీ వేశారే తప్ప ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా నోటిఫికేషన్ లేదు. అంతేకాకుండా గత ప్రభుత్వం నియామకాలు చేపట్టిన 30,000 ఉద్యోగాలే భర్తీ చేసి ఇవాళ మందికి పుట్టిన బిడ్డ మా బిడ్డ అని చెప్పి ముద్దాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ. చెప్పేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నేతలు దిగబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మరోసారి కూడా ఈ 3 జిల్లాలకు సంబంధించి ఏదైతే గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికలు ఖచ్చితంగా గెలుపొందాలి. గెలుపు దిశగా ఇవాళ ఇప్పటికే మనకు అన్ని అనుకూలంగా ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్ అధినేత ఆ 3 జిల్లాలకు సంబంధించి బస్ యాత్ర కూడా చేపట్టారు. ఖచ్చితంగా 27న జరిగే ఈ పోలింగ్ లో ప్రతి ఒక్కరు కూడా పట్టభద్రులు 4,60,000 మంది పోలింగ్ ఓటు నమోదు చేస్తారు. వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటు చేసి గెలిపించే విధంగా కూడా కృషి చేయాలని చెప్పేసి ముఖ్య నాయకులకు అంతా దిశానిర్దేశం చేయనున్నారు. సాయి మాధవ్. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.